వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం, ఆ నిరసనలు, ఆందోళనలు, దాంట్లో పాల్గొన్న జనం, వైసీపీ క్యాడర్, భారీ ఎత్తున వచ్చిన స్పందన, ఇవన్నీ చూసి పాలకపక్ష నాయకుల మధ్య కూడా అరే ఆ జనమేంట్రా బాబు, ఇదంతా మన పార్టీ మన మన ప్రభుత్వం మీద వ్యతిరేకతనా, లేకపోతే వాళ్ళ పార్టీ క్యాడర్లో వచ్చిన ఒక ఐక్యత, కసి, వాళ్ళు ఇంత హుషారుగా పాల్గొంటున్నారా? మనం వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే వాళ్ళు దాన్ని మరింత కసిగా రాటుదేలుతూ ఉన్నారా? లేకుంటే జనాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? ఆ జనం ఏంటి, ఆ విజువల్స్ ఏంటి అని పాలకపక్ష నాయకులు షాక్ అవుతూ ఉంటే, మరొక వైపు ఈ కార్యక్రమానికి పిలిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొన్ని చోట్ల షాక్కు గురవుతున్నారట. ఎందుకని తెలుసా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4 ఇంతలు 5 ఇంతలు ఇంకా అంతకు మించి ఎక్కువే జనం వచ్చారట. ఈ జనం ఏంటి అసలు వీళ్ళందరూ కనుక మొన్న ఎందుకు ఓట్లు వేసారా, ఓట్లు వేయలేదా, ఏంటి జనం అని చెప్పి వైసీపీ నాయకులే, రాయలసీమకి సంబంధించి ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఒక పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు ఆయన అంటున్నారట, అరే ఒక 2,500 మంది వస్తారేమో, 2,500 మంది వస్తారేమో అని చెప్పి, సరే వచ్చిన వాళ్ళకు భోజనం అని ఏర్పాట్లు చేస్తారు కదా రాజకీయ నాయకులు అని, ఒక 2,500 మందికి భోజనం అని ఏర్పాట్లు చేస్తే 10,000-12,000 మంది పైన వచ్చారట. ఆశ్చర్యపోయానట. అంతమంది ఏమొస్తారులే అనుకున్నాం, 2,500 మంది వచ్చిన కార్యక్రమం పెద్దగా జరుగుతుంది అనుకున్నాం, మేము ఊహించిన దానికన్నా 4-5 ఇంతలు జనం వచ్చారు. అయ్యా బాబోయ్, నేనైతే షాక్ అయిపోయినా అంటున్నారట ఆయన. ఈ జనం అక్కడే కదా, ఎక్కడ చూసినా జనం. అంతేందుకు కోస్తాంధ్రకు చెందినటువంటి ఒక కీలకమైనటువంటి వైసీపీ నాయకులే, ఒక వైసీపీ నాయకుడు, కీలకమైన వైసీపీ నాయకుడే, ఆయన నిర్వహించిన ఈ వెన్నుపోటు దినోత్సవం జనం చూసి, అరే ఇంతకు వీళ్ళంతా కనుక మన నియోజకవర్గం నుంచి వచ్చారా, లేకపోతే పక్కన నియోజకవర్గాల కనుక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారా, ఇంతమంది ఏంటి అని. మనమేదో వస్తారులే 2-3 వేల మంది అనుకుని వాళ్ళకి ఏదో భోజనం ఏర్పాట్లు చేసాం, ఇంతమంది వచ్చారు, ఇప్పుడు ఈ భోజనం అంతా ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎక్కడి నుంచి తెప్పించాలి ఇప్పటికిప్పుడు అని ఆ నాయకుడు కొందరు మండల స్థాయి నాయకుల దగ్గర నిలబడి ఎట్లా చేయాలబ్బా అని చెప్పి అంటూ ఉంటే, ఆ మండల స్థాయి నాయకులు అన్నారట, మనం తిండి కాదు నీళ్ళు ఇవ్వకపోయినా వీళ్ళందరూ ఇక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకొని ఉత్సాహంగా ఇళ్ళకి పోయి తింటారులేండి, మీరేమీ టెన్షన్ పడకండి, మీరేం బాధపడకండి, వాళ్ళకి తిండి కాదు నీళ్ళు ఇవ్వకుండా కనుక ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వెళ్తారు. వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది ప్రేమ, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళలో కసి ఉంది, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు తింటారు, మనమేం రూపాయి పెట్టక్కర్లేదులే అని చెప్పి అన్నారట. అంటే ఆ స్థాయిలో జనం ఎక్కడో ఏమంటారు మారుమూల అక్కడ ఉన్నటువంటి పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా అక్కడ కూడా విపరీతమైన జనం. ఈ నియోజకవర్గం లేదు, ఆ నియోజకవర్గం లేదు, ఇటు పాలకపక్షం షాకు, ఇటు విపక్ష నాయకులు కూడా చెప్పాను కదా ఈ విధమైన షాకులు. ఇంతమంది వచ్చారేంటి, అసలు వీళ్ళందరినీ మీరు పిలిపించారా, లేకుంటే వాళ్ళే సొంతంగా వచ్చారా అని పై స్థాయి నాయకులు అయితే కింద మండల స్థాయి నాయకులుగానే అడుగుతూ ఉన్నారట. ఏందబ్బా మీరన్నా వాళ్ళని ఏమన్నా రమ్మన్నారా అని. ఇప్పుడు మనం రమ్మంటే కాక ఏమొస్తారు, బలవంతం మీద రమ్మంటే ఆడొస్తారు, వచ్చినా ఏదో వస్తారో మూల నిలబడతారు. ఇదేంటిది, ఫుల్ ఎండ ఈరోజు, ఫుల్ వేడి. మనం చూసాం విశాఖపట్నంలో అయితే కోడి గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోతుందంట, గుడ్డు బయటకు రాగానే అది ఆమ్లెట్ అయిపోతుందంట వేడికి. అంత బోత్స సత్యనారాయణ గారు కూడా చూసాం, పాపం వడదెబ్బ తగిలి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుని వచ్చి మళ్ళీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో అంత అక్కడ వేడి ఉంది, ఆ వేడి కూడా పరిగెడుతున్నారట రోడ్డు మీద జనం, జై జగన్ అనుకుంటూ, ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ, వ్యతిరేకించుకుంటూ, ఈ ప్రజా వ్యతిరేక పాలనని నినదించుకుంటూ. ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవం సక్సెస్ అవ్వడం, ఇంత భారీ స్పందన అధికార కూటమిని షాక్కు గురి చేసింది, జగన్ పార్టీ వైసీపీని కూడా షాక్కే గురి చేసింది.